కొంతమంది వారి యొక్క సౌకర్యానికో దానికో అంటే మా తాత 99 ఏళ్ళు ఉన్నాడు, ఆయన తాగేవాడు, లేదా నేను రోజు 2 పెగ్గులు తాగుతున్నా ఆరోగ్యానికి మంచిది, కొంతమంది నేను ఓన్లీ వైనే తాగుతా ఇది నాకు గుళ్ళు పనిచేస్తుంది అని చెప్పేసి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సో మద్యపానం గురించి అంటే ఈవెన్ 1 డ్రాప్ ఈజ్ ఆల్సో డేంజరా? సో వైన్ అనేది మంచిదా? అసలు ఆల్కహాల్కు ఈ గ్యాస్ట్రో ఆరోగ్యానికి సంబంధం ఏంటి? ఆల్కహాల్తో అన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్, దెర్ ఈజ్ నథింగ్ గుడ్ అబౌట్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్తో బెనిఫిట్ ఉండేది అనేది ఒక స్టడీ ఎప్పుడో 20 ఏళ్ళ కిందట 2 glasses ఆఫ్ వైన్ 1 or 2 glasses ఆఫ్ వైన్ ఎవ్రీడే తాగితే హార్ట్ డిసీజ్కు బెనిఫిట్, ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అని ఒక స్టడీ వచ్చింది. అప్పటి నుండి అందరూ ఆల్కహాల్ తాగితే హార్ట్కి బెనిఫిట్, రిలాక్స్ అవుతుంది, మైండ్ బెటర్ అవుతుంది ఇదంతా అనుకుంటారు. కానీ ఈవెన్ ఒక చుక్క దాయినా దాంట్లో ఈ మధ్యనే ఒక స్టడీ వచ్చింది. ఇప్పుడు US సర్జన్ జనరల్ ఏమని ఇది అనౌన్స్ చేశారంటే ఆల్కహాల్ షుడ్ బి ఏ కార్సినోజన్, అంటే క్యాన్సర్ కాజింగ్ అని. ఇప్పుడు మనం సిగరెట్ ప్యాకెట్ల మీద క్యాన్సర్ వస్తుంది అని పెడతారు కదా, అట్లా ఆల్కహాల్ బాటిల్స్ మీద పెట్టమని ఈ మధ్య రికమెండ్ చేశాడు అనమాట. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము అదే 1 glass వైన్ తాగితే ఏం పెద్ద విషయం కాదు, ఏం కాదని. ఇప్పుడు ఈవెన్ ½ glass కొంచెం ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ కూడా రావచ్చు అని. అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ పాడైపోతుందని మనకి ఎప్పటి నుండో తెలుసు, కానీ ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని ముందు నుండి తెలిసినా ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందనమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి, విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ఆల్కహాల్. 1 in 8 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై ఆల్కహాల్. అట్లా 7 types ఆఫ్ క్యాన్సర్ను కాజ్ చేస్తుంది అనమాట. ఈ మధ్యనే ఒక వీడియో కూడా చేసే దాని మీద, ఆల్కహాల్ వల్ల 7 cancers వస్తాయని. ఇప్పుడు వాయిస్ బాక్స్ కానీ, థ్రోట్ కానీ, స్టమక్, కోలన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇట్లా చాలా మటుకు క్యాన్సర్లు వస్తాయి. సో ఆల్కహాల్ వల్ల ఏ బెనిఫిట్స్ లేవు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే